హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. లాస్ట్ వీడియోతో సెకండ్ డే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ వీడియో అయితే థర్డ్ డే ఇక్కడి నుండి స్టార్ట్ అయింది. సో ఇది అనంతపురం డిస్టిక్లో హిందూపూర్ దగ్గర లేపాక్షి వీరభద్రస్వామి ఆలయము. ఇంకా మూడో రోజు ట్రిప్ అయితే మార్నింగ్ లేపాక్షి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్కి వెళ్ళడం నేను ఫస్ట్ టైం. ఈ టెంపుల్ వచ్చేసి 500 సంవత్సరాల ముందు కట్టారంట. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే ఇలాంటి వస్తువులు మనం చూసుండము. ఎలా అంటే అక్కడ ప్రతి ఒక్కటి కూడా రాయితో చెక్కినవే అంట. స్తంభాలు అయితే వందల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ గుడి మొత్తం తిరిగి చూడాలంటే 4-5 గంటల కంటే ఎక్కువే పడుతుంది. ఇంకా ఈ గుడి కట్టడానికైతే ఎన్ని సంవత్సరాలు పట్టింటుందో కదా. ఈ లేపాక్షి టెంపుల్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను. అనంతపురం డిస్టిక్ హిందూపూర్ దగ్గరలో లేపాక్షి వీరభద్రస్వామి టెంపుల్ ఉంది. ఈ ఆలయం వీరభద్రస్వామి గుడిగా చెప్పుకున్నప్పటికీ ఇక్కడ శ్రీరామునిచే ప్రతిష్ఠించబడినట్లు చెప్పబడే రామేశ్వర స్వామి శివలింగం, పాపలింగేశ్వర స్వామి శివలింగం వెలసిన పుణ్యక్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని విజయనగర రాజు అంటే శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ తమ్ముడు, శ్రీకృష్ణదేవరాయలు అంటే చాలామందికి తెలిసి ఉంటుంది కదా, వాళ్ళ తమ్ముడు అచ్యుతదేవరాయలు కాలంలో వారి దగ్గర అధికారిగా ఉన్న విరూపన్న కట్టించాడు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో అంటే 500 సంవత్సరాల ముందు కట్టిన ఆలయం అంటిది. ఈ ఆలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయట. రామాయణ సమయంలో సీతమ్మను రావణాసురుడు తీసుకెళ్తుండగా జటాయువు అనే పక్షి అడ్డుకోవడం వల్ల రావణాసురుడు దాని రెక్కలను నరుకుతాడు. అది ఈ ప్రదేశమే. సీతమ్మ తనను తీసుకెళ్తున్న దారిని శ్రీరామునికి తెలియచేయాలని తన పాదమును మోపిన ప్రదేశం కూడా ఈ లేపాక్షి ఆలయమే. ఈ లేపాక్షి ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బసవన్న టెంపుల్ దగ్గర ఉన్న నంది ఒక స్తంభం నేలకు ఆనుకోకుండా గాలిలో ఉంటుంది. 7 సర్పాలు కలిగిన శివలింగం, పూర్తి కానటువంటి వేల కళ్యాణ మండప స్తంభాలు, గోడపైన 2 కళ్ళు అచ్చున్నటువంటి మరకలు, సీతాదేవి కాలు మోపినటువంటి పాదముద్ర. ఇవి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు. ముందుగా రక్తపు మరకలు ఎలా వచ్చాయి ఏమి తెలుసుకుందాం. ఈ గుడిలో 2 రక్తపు మరకలు కనిపిస్తాయి. అయితే అవి ఎలా వచ్చాయంటే ఈ గుడి కట్టినటువంటి విరూపన్న రాజు అనుమతి లేకుండా గుడి కట్టినందుకు విరూపన్నకు కళ్ళు తీసేయమని శిక్షను వేస్తాడు. అయితే విరూపన్న తన కళ్ళను తానే తీసేసి గుడి గోడ మీదకు విసురుతాడు. ఆ 2 మరకలు విరూపన్న కళ్ళను విసిరినప్పుడు ఏర్పడిన మరకలుగా చెప్తారు. అప్పట్లో సైంటిస్టులు కూడా దీనిని చూసి ఇవి మనిషి రక్తమే అని కూడా గుర్తించారు. మొదటగా అయితే ఇది మొత్తం తాబేలు ఆకారంలో ఉన్న 5 ఎకరాల ఒక్క రాయి మాత్రమే. ఇక్కడ రామలింగం, హనుమలింగం, సీతాదేవి పాదం ఉన్నాయని గుడి కట్టాలని విరూపన్న నిర్ణయించుకున్నాడు. తర్వాత వచ్చేసి గాలిలో ఉన్నటువంటి స్తంభం. ఇందులో మొత్తం 70 స్తంభాలు ఉంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ 70 స్తంభాల్లో ఒకటి నేలపై కాకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. 1909వ సంవత్సరంలో బ్రిటిష్ ఇంజనీర్ ఈ స్తంభాన్ని నేలకు తాకేలా చేయాలనుకున్నాడు. అయితే ఆ స్తంభాన్ని ఒక రాడ్డుతో పక్కకి తీస్తుండగా గుడిలో ఉన్న అన్ని స్తంభాలు కదలడం మొదలయ్యాయి. దాంతో ఈ స్తంభం గుడి మొత్తంను దీని ద్వారానే నిల్చుందని గ్రహించి వదిలేసి వెళ్ళిపోతాడు. ఒక స్తంభంపై ఈ గుడి మొత్తం ఆధారపడి ఉంది అంటే ఈ గుడి యొక్క ప్రత్యేకత మనకి ఇక్కడే తెలుస్తుంది. అసలు నిజంగానే అలాంటి స్తంభం ఉంటుందా, నిజంగానే అది గాల్లో ఉంటుందా అనుకునే వాళ్ళు, చూడాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంది. ఈ వీడియో అయితే మొత్తం క్లియర్గా చూస్తే మీకు కూడా ఎలా ఉంటుంది టెంపుల్ అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. అసలు లేపాక్షి అంటే ఏంటి, అక్కడ ఏముంటుంది, అక్కడ ప్రత్యేకత ఏంటి అని అసలు ఏమీ తెలియని వాళ్ళకైతే ఇది కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ టెంపుల్ గురించి మొత్తం తెలియకపోయినా నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మీతో చెప్పాను. ముఖ్యంగా మా ఇంటి దేవుడు అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి మా ఇంటి దేవుడు వచ్చేసి వీరభద్రస్వామి. కొంతమందికి వెంకటరమణ స్వామి అలా ఉంటారు కదా, అలా మా ఇంటి దేవుడు అయితే వీరభద్రస్వామి. సో ఈ దేవుడిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇలా బయటకు వెళ్ళినప్పుడు చాలామందికి గుడ్ ఆర్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేది అందరికీ ఎదురవుతాయి. స్పెషల్గా నాకైతే ఈ ట్రిప్ గుర్తుండిపోయేలానే అయింది. ట్రిప్స్కనే కాదు, ఒక్కొక్కసారి మనం ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు గుడ్ సిచ్యువేషన్స్ ఎదురుతాయి, అట్ ద సేమ్ టైం బ్యాడ్ సిచ్యువేషన్ కూడా ఎదురవుతాయి.
కొన్నిసార్లు మనకి మంచి జరిగినప్పుడు ఎలా మర్చిపోలేము, సేమ్ అలాగే మనకి ఏదైనా చెడు జరిగినా లేదంటే మనకి చెడు సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా అది ఎప్పటికీ మర్చిపోలేము కదా. ఏదేమైనా సరే మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే దేవుడే చూసుకుంటాడనేదే నేను నమ్ముతాను. సో ఫైనల్గా హ్యాపీగా వీరభద్రస్వామిని దర్శించుకొని రిటర్న్ అయితే అయిపోయాము. ఐ హోప్ ఈ వీడియో అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ప్లే అవుతున్న క్లిప్లో హ్యాంగింగ్ పిల్లర్ అయితే చూడొచ్చు మీరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.